నేనే గనక అసలు అధ్యక్షుడిగా ఉండుంటే హమాస్కి ఇజ్రాయెల్కి యుద్ధమే జరిగేది కాదని చెప్పుకొచ్చాడు ట్రంప్. అలాగే నన్ను గెలిపించండి, 100 రోజుల్లో మొత్తం యుద్ధాలు ఆపేస్తానన్నాడు. ఇప్పటికీ ఉక్రెయిన్ వెళ్ళి రష్యా మీద దాడి చేస్తుంది, రష్యా వెళ్ళి ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది. ట్రంప్ వచ్చాకనే ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. పైగా ట్రంప్ వాళ్ళకి సంబంధించిన B-2 బాంబర్లు వచ్చి కూడా ఇరాన్ మీద దాడి చేసింది. హమాస్ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ వాళ్ళు అప్పుడు కిడ్నాప్ చేసిన వాళ్ళని అప్పుడే చెప్పుకొచ్చాడు. నేను అధికారంలోకి వచ్చాడు అందరిని విడిచిపెట్టాలి టూట్ అన్నాడు. తీరా చూస్తే వాళ్ళందరూ ఇప్పటికీ బందీలుగానే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇజ్రాయెల్కి చెందిన బందీలను హమాస్ తక్షణం విడుదల చేయాలంటూ హెచ్చరిక జారీ చేశాడు. హమాస్ తన వద్ద ఉన్న 20 మంది బందీలను తక్షణం విడుదల చేస్తే పరిస్థితిలో మార్పులు ఉంటాయి. అంటే 20 మందే మిగిలారు. 250 మందిని పట్టుకెళ్తే చివరికి 20 మంది మిగిలారు. 100 మంది చచ్చిపోయారు వాళ్ళ చేతుల్లో. అయినా ఈయన నేను గొప్పోడిని అంటాడు, అమెరికాకి అధ్యక్షుడు అంటాడు. ఎందుకు పనికి వస్తాడో అర్థం కాదు. అలా చేస్తే అది అంతమవుతుంది. ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ అది అంటే ఏంటో చెప్పలేదు.